మొత్తం ఫ్లో. నేను అసలు కళ్ళ నీళ్ళు అదిరిపోయింది అసలు. ఇంకా ఆ రోజు రాత్రి ఆనందంగా ఫోన్ చేసి నెక్స్ట్ డే అపాయింట్మెంట్ తీసుకొని ప్రొడ్యూసర్కి హీరోకి ఇద్దరికి చెప్పాం. చెప్తే జస్ట్ గో అన్నారు అంతే. అది చెప్పాక ఇంకా అసలు హీరోయిన్స్ కూడా శ్రేయ, ఆర్తి అగర్వాల్. మీ చాయిస్ ఎవరిది? హీరోయిన్ చాయిస్ మీదేనా? శ్రేయ ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అన్నది నాకు, నేను ఇష్టంలో ఫస్ట్ చూశాను. ఆ అమ్మాయి చాలా క్యూట్గా ఉండింది. తర్వాత దశరథ్ సంతోషంలో నాకు తొలిసారిగా పాట అది ఆ అమ్మాయి ఎక్స్ట్రాడినరీగా క్యారీ చేసింది. వెల్ కనెక్టెడ్. నాకు గ్రేసీ సింగ్ క్యారెక్టర్ కంటే సెకండ్ హాఫ్లో కొంచెమే ఉన్నది, శ్రేయ క్యారెక్టర్ ఎక్కువ నచ్చింది. ఈమె ఓన్లీ ఫ్లాష్ బ్యాక్లోనే వచ్చి వెళ్తుంది. సో అలా నేనున్నాను కథ అనుకోగానే మైండ్లో శ్రేయానే ఉండింది. ప్రొడ్యూసర్ కూడా అదే అనుకున్నారు, శివప్రసాద్ రెడ్డి గారు. వాళ్ళే మాట్లాడింది. మాట్లాడాక గ్లామరస్ హీరోయిన్కి ఎవరు బెటర్ అంటే ఆర్తి అగర్వాల్ అని మేము. అప్పుడు ఇంకో హీరోకి ఒక లవ్ లైఫ్ కావాలి, ఎందుకంటే ఆ అమ్మాయి సుబ్బరాజ్ క్యారెక్టర్ని లవ్ చేస్తూ ఉంటుంది. సో ఈయన అలా ఊరికనే వదిలే ఓ పెద్ద హీరోని పాటలు లేకుండా, ఫైట్లు లేకుండా, సీన్లు లేకుండా, రొమాన్స్ లేకుండా, ఇట్లా అన్ని ఏరియాలు వచ్చేసాయి. దాంతో ఈ సీన్లు అన్నింటికి ఆర్తి అగర్వాల్. మొత్తం ఎక్కువ పాటలు ఆర్తికే ఉంటాయి. ఆర్తికి ఉంటే మధ్యలో ఒకటి ఒక వేణుమాధవాను నీకోసం పాట రెండే శ్రేయకి. శ్రేయకు ఉంటే మధ్యలో ఇంకొక పాట ఉంటుందా?